బేసిక్‌గా చట్టపరంగా ఈ మెయింటెనెన్స్ అంటే ఏంటి మేడం? ఈ క్వెషన్‌కి ఆన్సర్ తెలుసుకోబోయే ముందు మనం ఒక కేస్ గురించి మాట్లాడదాం. ఒక ఆయనకి మ్యారేజ్ అయిందంట. మ్యారేజ్ అయిన తర్వాత ఏదో కొన్ని మంత్స్ తర్వాత ఏదో క్లాషెస్ వచ్చి విడాకులు తీసుకున్నారంట. విడాకులు తీసుకున్న తర్వాత ఆమె కేసేసింది. డివోర్స్ కేసేసింది. మెయింటెనెన్స్ ఇవ్వమని చెప్పేసింది. కోర్ట్ కూడా రూ. 50,000 మెయింటెనెన్స్ ఇవ్వమని చెప్పిందనమాట ఆయనకి. 50,000 మెయింటెనెన్స్ ఇస్తూ ఉండేవాడు. రీసెంట్‌గానే ఒక రెండో మ్యారేజ్ కూడా చేసుకున్నాడు. ఆయనకి ఓల్డ్ పేరెంట్స్ కూడా ఉన్నారు. ఇంకా అదే కాకుండా ఒక రెండో పెళ్లి చేసుకున్న ఆమెకి మళ్ళీ పిల్లలు కూడా పుట్టారు. సో, 50,000 మెయింటెనెన్స్ ఆల్రెడీ ఫస్ట్ భార్యకి ఇస్తున్నాడు. ఇప్పుడు ఆయన పేరెంట్స్‌ని చూసుకుంటున్నాడు. సెకండ్ వైఫ్‌ని చూసుకుంటున్నాడు. వాళ్ళ పిల్లల్ని చూసుకుంటున్నాడు. అన్నీ చూసుకుంటున్నాడు. మళ్ళీ ఫస్ట్ వైఫ్ వెళ్లి కేసేసిందంట. నాకు ఈ మెయింటెనెన్స్ డబ్బులు చాలట్లేదు. ఇంకా ఎక్కువ డబ్బులు కావాలంటే కోర్ట్ మళ్ళీ తీర్పు ఏమని ఇచ్చిందంటే ఇంకా 20,000 ఎక్స్‌ట్రా ఇవ్వాలి. అంటే మొత్తం టోటల్‌గా రూ. 70,000 ఇవ్వాలని చెప్పేసి. అసలు దీన్ని ఎలా చూడొచ్చు? అతని పరిస్థితి ఏంటి మేడం? యాక్చువల్లీ మీరు మాట్లాడేది ఇది రీసెంట్‌గా సుప్రీం కోర్ట్‌లో ఒక తీర్పు. హ్మ్. ఈ మంత్‌లోనే వచ్చిందది. ఏంటంటే ఇక్కడ పర్సన్‌కి అంటే వాళ్ళు సెపరేట్ అయింది 2009లో. పెళ్ళెప్పుడో జరిగింది. 2009లోనే సెపరేట్ అయ్యారు. తర్వాత వాళ్ళ డివోర్స్ అదంతా 2009లో సెపరేట్ అయినా కూడా డివోర్స్ అదంతా నడిపియడం అదంతా కూడా తేలింది 2019లో. 2007 నుంచి 2019 వరకు డివోర్స్ కేసు నడిచింది. మెయింటెనెన్స్ నడిచింది. 2019లో కోర్ట్ అనేది గ్రాంట్ చేసింది. మెయింటెనెన్స్ ఎంత నెలకి 50,000 ఇవ్వమని చెప్పేసి. సో, గ్రాంట్ చేసిన తర్వాత ఇది 2025. అంటే 2019 నుండి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 6 ఏళ్ళు అయింది. 6, 7 ఏళ్ళు అయింది. కానీ సెపరేట్ అయ్యి మాత్రం 17 ఏళ్ళు అయింది. సో, సెపరేట్ అయ్యి 17 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఇప్పుడు ఆ వైఫ్ వచ్చి ఏమనిందంటే నాకు డబ్బులు సరిపోవట్లేదు. ఎందుకు అంటే ఇప్పుడు ఉన్న దానికంటే నా మెడికల్ ఎక్స్‌పెన్సెస్ అన్నీ ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఇన్‌ఫ్లేషన్ అంటే రేట్లు పెరిగిపోయినాయి. సో, ఇచ్చే 50,000 నాకు సరిపోతలేదు. ఎందుకంటే ఇంకోటి ఇక్కడ మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే ఆమెకి మళ్ళీ సెకండ్ పెళ్లి చేసుకోలేదు. అంటే ఇంకా ఒకవేళ గనుక ఆమె సెకండ్ మ్యారేజ్ చేసుకొని ఉంటే గనుక మెయింటెనెన్స్ వచ్చేది కాదు. బట్ సెకండ్ మ్యారేజ్ చేసుకోకుండా ఉండింది కాబట్టి ఇంకా కూడా ఆ ఎక్స్ హస్బెండ్ మీద అంటే మొదటి హస్బెండ్ మీద ఆమె ఇంకా కూడా మెయింటెనెన్స్ వేయడం జరిగింది. రీజన్ ఏంటంటే డబ్బులు సరిపోవట్లేదు అని చెప్పేసి కేసు వేసింది. సో, సుప్రీం కోర్ట్ కూడా అది కన్సిడర్ చేసి ఏం చెప్పిందంటే ఓకే. ఆ 50,000 సరిపోవు. అండ్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే స్టోరీలో ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆయనకు ఒక బాబు పుట్టినాడు. అతను కూడా అడల్టే. అంటే చిన్న పిల్లలు కాదు. ఉంది కూడా పెద్ద అబ్బాయే. సో, ఇక్కడ ఆయన వాళ్ళ పేరెంట్స్‌ని మెయింటైన్ చేయాలి. అంటే అమ్మ, నాన్నని చూసుకోవాలి. తర్వాత భార్యని చూసుకోవాలి రెండో వైఫ్‌ని. అది కాకుండా బాబుని చూసుకోవాలి. అంటే ఒక ఫ్యామిలీ ఉంది. ఫస్ట్ వైఫ్ స్టోరీ నుంచి బయటికెళ్ళిపోయింది. ఆయన స్టోరీలో లేదు. అయిపోయింది. ఆ చాప్టరే క్లోజ్ అయింది. బట్ అయినా గూడా మళ్ళీ వచ్చి ఫస్ట్ వైఫ్ వచ్చేసి నాకు డబ్బులు సరిపోవట్లేదు. ఈ నెలకిచ్చే 50,000 నాకు సరిపోవట్లేదు అని చెప్పేసి అడిగితే కోర్ట్ ఇంకా 20,000 ఎక్స్‌ట్రా కట్టమని చెప్పేసి అంటే మొత్తం 70,000 ఇవ్వమని చెప్పేసి కోర్ట్ ఇచ్చింది. సో, ఇందులో ఏందంటే కాన్‌ఫ్లిక్ట్స్ ఉన్నాయి. ఎట్లా అంటే సుప్రీం కోర్ట్‌ని మనం క్వెషన్ చేయలేము. ఫస్ట్ థింగ్ ఏందంటే మనం క్వెషన్ చేయలేము. ఒకసారి ఒక వర్డిక్ట్ ఇచ్చి జడ్జ్‌మెంట్ ఇచ్చినప్పుడు అందరూ దాన్ని తల వంచాల్సిందే తప్పదు. బట్ ఇందులో ఏందంటే కొంచెం కాంట్రవర్సీస్ వస్తున్నాయి. చాలామంది మాట్లాడుతున్నారు. అలా ఇలా ఎందుకంటే ఫస్ట్ వైఫ్ వెళ్ళిపోయింది. పోనీ ఈయనేమన్నా ఆమెతోనేమన్నా లింక్డ్ అప్ ఉన్నాడా అంటే లేదు. ఎందుకంటే పిల్లలు లేరు. ఆల్రెడీ ఒక ఇల్లు కూడా ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ఒక ఇల్లు కూడా ఇచ్చిండు ఉండడానికి. సో, ఇల్లు ఇచ్చి మెయింటెనెన్స్ ఇచ్చినాక కూడా ఇంకా వచ్చి అడుగుతుందంటే అతను ఆమెతోని ఆమెనేం హరాస్ చేయట్లేదు. ఆమె ఏం టార్చర్ పెట్టట్లేదు. నెలకి 50,000 ఇస్తున్నాడు. ఒక ఇల్లు ఉండడానికి ఇచ్చిండు. అన్నీ ఇచ్చిండు. అన్ని ఇచ్చిన తర్వాత కూడా సరిపోకుండా మళ్ళీ 20,000 అడిగితే ఎలా? అనేది ఒక క్వెషన్. బట్ అదర్ సైడ్ ఏందంటే ఒక కాయిన్‌కి 2 సైడ్స్ ఉన్నట్టు. ఒక సైడ్ ఏంటంటే ఇంతిస్తూ ఆయనకొక ఫ్యామిలీ ఉంది మెయింటైన్ చేయడానికి ఇంతిస్తూ కూడా మళ్ళీ ఎక్స్‌ట్రా కట్టమంటే అన్యాయం గదా! అని మాట్లాడేవాళ్ళు కొంతమందున్నారు. బట్ ఇంకొక కాయిన్‌కి ఇంకో సైడ్ ఏంటంటే ఇప్పుడు నిజంగా కూడా రేట్లు పెరుగుతున్నాయి కదా అన్నిటికి. కూరగాయల రేట్లు, మెడికల్ ఎక్స్‌పెన్సెస్ రేట్లు ఆమె కూడా పెద్దగా అయిపోయింది. ఏజ్డ్ అయిపోయి ఉంటది. ఆమెకు సంబంధించిన మెడికల్ ఇష్యూస్ పెరిగుంటాయి. అన్నిటికీ రేట్లు పెరుగుతూ ఉన్నాయి. ప్రతిదానికి ఏది ముట్టినా డబ్బులే. సో, ఆమెకెవరిస్తారు? ఆమెను పోషించుకోలేనప్పుడు కదా మెయింటెనెన్స్ అడుగుతుంది. మెయింటెనెన్స్ అసలు మీనింగ్ మరి ఏంటి? ఇక్కడ వీళ్ళకెవరిస్తారు మేడం? ఈయనకి ఇద్దరు పిల్లలున్నారు. ఎవరిస్తారు అంటే ఫస్ట్ ఇప్పుడు వైఫ్ మన హిందూ సాంప్రదాయం ప్రకారం మన కంట్రీ ఒక పేట్రియార్కల్ కంట్రీ. అంటే ఫాదరే ఇంటిని చూసుకోవాలి. హస్బెండే వైఫ్‌ని చూసుకోవాలి. ఇది మన హిందూ సాంప్రదాయం చెప్తూ ఉంది.
సో దాన్ని బట్టి ఏంటంటే హస్బెండ్ వైఫ్ని మెయింటైన్ చేయాలి. ఎప్పటి నుండి ఎందుకు అంటే వైఫ్ హస్బెండ్ దగ్గరకు వస్తుంది. ఒకసారి ఒక పెళ్ళి అయిన తర్వాత హస్బెండ్ వైఫ్కి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. అది ఇల్లరికం అంటారు, అది వేరే విషయం. బట్ ఒకవేళ పెళ్ళి అయితే ఏ వైఫ్ అయినా హస్బెండ్ దగ్గరకు వచ్చి వాళ్ళ ఇంట్లో ఉంటుంది, అత్తగారి ఇంట్లో ఉంటుంది. అంటే అక్కడ ఏంటి, ఆ హస్బెండే ఆమెను మెయింటైన్ చేయాలి. ఓకే, సో ఆ సాంప్రదాయాన్ని మీరు నేను క్వశ్చన్ చేయలేము. అందుకని ఆ డబ్బులు, ఆ మెయింటెనెన్స్ అనేది అతను ఇవ్వాల్సిందే. సరే ఏ రీజన్స్కి సపరేట్ అయినా కూడా ఒకప్పుడు వాళ్ళిద్దరు పెళ్ళి అయింది, వాళ్ళిద్దరి మధ్యలో బాండ్, ఒక రిలేషన్ ఒకటి ఉంది, పెళ్ళి అనేది ఒకటి ఉంది. సో ఆ మెయింటెనెన్స్ ఒకసారి పెళ్లి చేసుకున్న పాపానికి అయితే ఖచ్చితంగా హస్బెండ్ వైఫ్ మెయింటైన్ చేయాల్సిందే. ఓకే, ఒక కెపాసిటీ ఉన్నప్పుడు, ఎంత కెపాసిటీ ఉందో ఆ కెపాసిటీ బట్టి వాళ్ళు మెయింటైన్ చేస్తారు. సో ఇక్కడ అదే జరిగింది. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అదే, ఆమె మెయింటైన్ చేసుకోలేనప్పుడు మెయింటెనెన్స్ తీసుకుంటుంది కాబట్టి ఇస్తుంది కోర్టు కూడా. సో ఇక్కడ ఏంటంటే పెరుగుతున్న రేట్స్ బట్టి 50,000 సరిపోతలేవు అని చెప్పేసి అంటున్నారు. సో 2 సైడ్స్ స్టోరీస్ ఉన్నాయి. ఎవరికి ఏది కరెక్ట్ అనిపిస్తే ఇంకా అదే దానికి. అంటే దీన్ని ఆదర్శంగా తీసుకొని రేపు పొద్దున ఎవరైనా పెళ్లి చేసుకొని ఏ జాబ్ చేయకుండా మెయింటెనెన్స్ తిని బతకచ్చు అని చెప్పి కోర్ట్స్ ఏమి బ్లైండ్ కాదు, కోర్ట్స్ ఏం పిచ్చివి కాదు కదా, అది అట్లా దానికి కరెక్ట్. ఇప్పుడు ఒక మెయింటెనెన్స్ ఇవ్వాలి అంటే ఒక గైడ్ లైన్స్ అనేది ఉంటుంది. సో అంటే మెయింటెనెన్స్ ఊరికే ఇప్పుడు ఒక వైఫ్ కావాలని డివోర్స్ ఇంకోటి మెయింటెనెన్స్ డివోర్స్ కాకపోయినా తీసుకోవచ్చు. ఎలాంటి సందర్భాల్లో అంటే హస్బెండ్ కనుక వైఫ్కి ఇవ్వాల్సిన మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు అంటే బేసిక్ నీడ్స్ ఏవైతే ఉంటే బేసిక్ నీడ్స్, ఫుడ్, షెల్టర్ అండ్ ఆల్సో బట్టలు అంటే క్లోతింగ్. సో వీటికి బేసిక్ అమ్యూనిటీస్ అంటారు. అంటే డిక్షనరీలో ఒక మీనింగ్ ఉంటుంది. బేసిక్ అమ్యూనిటీస్ అంటే ఇవి ఫుడ్, షెల్టర్ అండ్ ఏమంటారు క్లోతింగ్. సో అవి అనేది ఇవ్వాలి. అవి ఇవ్వట్లేదు హస్బెండ్. కొంతమంది ఏంటంటే హస్బెండ్ అసలు ఏదో పెళ్లి చేసుకొని ఇంట్లో పెట్టుకుంటారు, ఆమెను ఏ బాగోగులు చూసుకోరు. ఉన్నదా అంటే ఉన్నది, కనీసం కొన్నిసార్లు తిండి పెట్టడానికి కూడా ఉంటారు. సో వైఫ్ హస్బెండ్తో ఉన్నా బయట ఉన్నా ఎక్కడున్నా కూడా ఏంటంటే ఆ మెయింటెనెన్స్ అనేది ఇవ్వాలి. సో దాన్ని బట్టి క్యాల్కులేట్ చేస్తారు. ఓకే, అంటే ఆ వైఫ్ నీడ్స్, అవసరాలు బట్టి అండ్ ఇతని కెపాసిటీ, ఇతను ఎంత సంపాదిస్తున్నాడు దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు కోర్టు. సో ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది అనమాట, క్యాల్కులేషన్ అనేది ఉంటుంది. ఊరికే ఇవ్వరు, అసెట్స్ అండ్ లయబిలిటీస్ వేస్తారు. దాన్ని బట్టి ఆస్తులు ఎంత ఉన్నాయి, ఎంత సంపాదిస్తాడు, ఎంత ఇవ్వగలుగుతాడు, మళ్ళీ ఆయన ఫ్యామిలీ ఎంతమంది డిపెండ్ ఉన్నారు, దాన్ని బట్టి లెక్క కట్టిస్తారు. మెయింటెనెన్స్ ఊరికే ఇవ్వరు. మెయింటెనెన్స్ అనేది మామూలుగా జనాలకు తెలిసిన వ్యూ ఏంటంటే ఓన్లీ భర్త భార్యకి ఇవ్వడం, ఈ మెయింటెనెన్స్ తెలుసు. అసలు మెయింటెనెన్స్లో ఎన్ని రకాలు ఉంటాయి మేడం? మెయింటెనెన్స్ ఏంటంటే సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి అండ్ ఆల్సో సెక్షన్ 24 ఆఫ్ హెచ్ఎంఏ అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కంపల్సరీ ఏంటంటే ఒక హస్బెండ్ పెళ్లి చేసుకున్న తర్వాత వైఫ్ని, పెళ్లి చేసుకున్న డే నుంచి వైఫ్ని మెయింటైన్ చేయాలి. ఓకే, అండ్ ఒకవేళ తను సపరేట్ అయిదాం అనుకుంటే తప్ప, తను సపరేట్ అయ్యి తను కూడా సంపాదించే పరిస్థితిలో ఉంది, తను మెయింటైన్ చేసుకునే పరిస్థితిలో ఉంటే ఇవ్వాల్సిన పని లేదు. బట్ ఒక్కసారి పెళ్లి చేసుకుంటే మాత్రం హస్బెండ్ వైఫ్ని పోషించాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి ఏజ్డ్ పేరెంట్స్ ఉంటారు, అంటే సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదా, సో వాళ్ళని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత పిల్లలది. సో దానికి ఏంటంటే మెయింటెనెన్స్ యాక్ట్ ఉంటుంది వాళ్ళకి, అంటే మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ఎల్డర్లీ పేరెంట్స్ యాక్ట్ ఉంటుంది, మళ్ళీ సీనియర్ సిటిజన్ యాక్ట్ కూడా ఉంటుంది. ఈ యాక్ట్ కింద ఏంటంటే పిల్లలు పేరెంట్స్ని పోషించాలి. సో సెక్షన్ 125 సిఆర్పిసి అదే చెప్తుంది. సో ఎవరెవరు ఇందులో కేటగిరీలో వస్తారు అంటే భార్య, తల్లిదండ్రులు అండ్ పిల్లలు కూడా కండిషన్ ఏంటంటే వాళ్ళు మేజర్స్ అయ్యే వరకు, అంటే 18 years లోపల అయ్యే వరకు పేరెంట్స్ మెయింటైన్ చేయాలి. బట్ 18 years తర్వాత కూడా మళ్ళీ ఎగ్జామ్షన్ ఉంది. ఒకవేళ వాళ్ళు డిజేబుల్ ఉన్నారు, అంటే కొంతమంది ఫిజికలీ రిటార్డెడ్, అట్లా మెంటలీ రిటార్డెడ్ ఉన్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళ బాధ్యత పేరెంట్స్. సో భార్యకి అంటే మదర్కి, ఫాదర్కి ఇద్దరు కూడా పిల్లల బాధ్యత అనేది ఉంటుంది. సో ఈ కేటగిరీలో వచ్చే వాళ్ళు ఎవరంటే భార్య, తల్లిదండ్రులు, పిల్లలు, వీళ్ళు ముగ్గురు కూడా మెయింటెనెన్స్ తీసుకోవచ్చు అండర్ సెక్షన్ 125. ఓకే, కాల్ కట్ అయినట్టుంది, మళ్ళీ కూడా ప్రయత్నించవచ్చు. అయితే మేడం, భార్యాభర్తల మధ్య కూడా విభేదాలు వస్తుంటాయి, గొడవలు వస్తుంటాయి. ఇలా గొడవలు వచ్చినప్పుడు మెయింటెనెన్స్ అనేది కోరవచ్చా ఒక భార్య భర్తని? గొడవలకి మెయింటెనెన్స్కి సంబంధం లేదండి. ఏంటంటే వైఫ్ కనుక హస్బెండ్ చూసుకుంటలేడు అంటే డబ్బులు ఇవ్వట్లేదు, డబ్బులు అంటే మీరు మళ్ళీ ఎంత అడిగితే అంత అన్నట్టు కాదు. డబ్బులు అంటే అదే చెప్పిన కదా, బేసిక్ నీడ్స్ ఏవైతే ఉంటాయో, మామూలుగా బేసిక్ ఉండే అవసరాలు, వాటి కనుక డబ్బులు ఇవ్వకపోతే మెయింటెనెన్స్ ఇవ్వచ్చు. సో గొడవలు ఉంటాయి ఉండవు అవి మ్యాటర్ కాదు. బట్ కొన్ని సందర్భాలు ఏంటంటే డివోర్స్ తీసుకునేటప్పుడు డివోర్స్కి అయ్యే కారణాలు చూస్తారు. అంటే సపోజ్ ఒకవేళ వైఫ్ ఉంది, వైఫ్ ఏదైనా అడల్టరీ చేసింది అనుకోండి,
అంటే హస్బెండ్తో నుండుకుంటూ మళ్ళీ అలాంటి పనులు చేస్తే అడల్టరీ చేస్తే కనుక మెయింటెనెన్స్ హస్బెండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అదనమాట. కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి. ఒకవేళ వైఫ్ కారణం ఉంది అట్లాంటి వాటి ఏమైనా రీజనబుల్ రీజన్స్ ఉంటే కోర్ట్ కన్సిడర్ చేస్తుంది. కన్సిడర్ చేసి అప్పుడు వైఫ్కి మెయింటెనెన్స్ రిజెక్ట్ చేస్తుంది కోర్ట్. సో ఏదైనా కోర్టులో కేసు వేసినప్పుడు మనం ఇచ్చే ఎవిడెన్స్ ఆ ప్రొసీడింగ్స్ బట్టి కోర్టు డిసైడ్ చేస్తుంది మెయింటెనెన్స్ ఇవ్వాలా వద్దా అని చెప్పి. ఒకవేళ భర్తకి ఇన్కమ్ లేదు, అసలు భర్త నిరుద్యోగి, అలాంటి టైంలో ఈ మెయింటెనెన్స్ అనేది ఎలా జరుగుతుంది మేడం? ఒకవేళ భర్త నిరుద్యోగి అయినా ఏదైనా సరే అక్కడ చూసేది ఏంటంటే అతను సంపాదించే పొటెన్షియల్ ఉందా లేదా, సంపాదించే కెపాసిటీ ఉందా లేదా చూస్తుంది కోర్టు. అంటే రీసెంట్గా అంటే లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ ఒక జడ్జిమెంట్ కూడా వచ్చింది. ఏంటంటే ఇట్లనే నేను అసలు సంపాదించలేను, నేను నిరుద్యోగిని, నేను ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చి వైఫ్కి ఇవ్వాలి అన్నప్పుడు కోర్టు ఏం చెప్పింది అసలు సుప్రీంకోర్టు, ఈవెన్ నువ్వు రిక్షా దొక్కినా పర్లేదు, రిక్షా దొక్కైనా సరే నీ వైఫ్ను పోషించాలి తప్పదు అని చెప్పి కోర్టే చెప్పింది, సుప్రీంకోర్టే చెప్పింది. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే నిరుద్యోగి అయినా ఏదైనా సరే తిండి అయితే వైఫ్కి ఇవ్వాలి, ఉండడానికి ఇవ్వాలి. సో ఇలాంటి బేసిక్ నీడ్స్ ఇవ్వాలి కాబట్టి అతని కెపాసిటీ బట్టి అతని పొటెన్షియల్ బట్టి ఎంత సంపాదిస్తున్నాడో దాంట్లో ఎంతైనా సరే ఎంతో కొంత వైఫ్కి ఇవ్వాలి. అంటే తను తినే దాంట్లో అంతో ఇంత పార్ట్ తన వైఫ్ కూడా ఇవ్వాలి అని చెప్పేసి దీని మెయిన్ ఉద్దేశం అనమాట దీని వెనకాల. సో అలా ఇవ్వాల్సిందే. సో దానికి నిరుద్యోగం, సంపాదించకపోవడం అవన్నీ చూడరు, కెపాసిటీ పొటెన్షియల్ చూస్తారు హస్బెండ్కి ఎంత ఉందో అని. రెండో పెళ్లి చేసుకున్న ఒక భర్త భార్యకి అంటే మొదటి భార్యకి మెయింటెనెన్స్ అనేది ఇవ్వకపోతే ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు మేడం? ఇప్పుడు పెళ్లి ఎవరు చేసుకున్నారు, హస్బెండా వైఫా? హస్బెండ్ సెకండ్. హస్బెండ్ ఒకసారి ఫస్ట్ పెళ్లి చేసుకున్న తర్వాత డివోర్స్ అయిన తర్వాత సెకండ్ వైఫ్ చేసుకున్నా కూడా ఒకవేళ కోర్టు నుంచి ఆర్డర్స్ ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు ఒక్కసారి పెళ్లి అనేది అయింది అంటే మాత్రం వైఫ్ బాధ్యత హస్బెండ్ అండి. సో ఒకసారి పెళ్ళి అయిన తర్వాత ఒకవేళ విడాకులు అయినా కాకపోయినా ఆర్ మీరు అన్నట్టు సెకండ్ వైఫ్ అంటే ఫస్ట్ వైఫ్ డివోర్స్ ఇచ్చేసి సెకండ్ వైఫ్ చేసుకుంటే ఒకవేళ ఆ ఫస్ట్ వైఫ్ కనుక తను పోషించుకోలేదు అనే పరిస్థితిలో ఉంటే, తను అసలు సంపాదించలేదు, క్వాలిఫికేషన్ లేదు, ఎలాంటి అంటే తను అసలు ఇంకా కష్టం అన్నప్పుడు ఖచ్చితంగా హస్బెండ్ ఇవ్వాల్సిందే వైఫ్కి. సెకండ్ మ్యారేజ్ అయినా కూడా ఖచ్చితంగా ఫస్ట్ వైఫ్కి మెయింటెనెన్స్ ఇవ్వాలి. కండిషన్ ఏంటంటే ఆమె ఇంకొక మ్యారేజ్ మళ్ళీ చేసుకోవద్దు, అంటే సెకండ్ మ్యారేజ్ చేసుకోవద్దు ఫస్ట్ వైఫ్. సో అలాంటి సందర్భాల్లో మాత్రం ఆమె పెళ్లి చేసుకున్నంత మటుకు ఫస్ట్ హస్బెండ్ ఇవ్వాల్సిందే.